అయితే కొత్త సంవత్సరం వచ్చేసింది, ఎట్లా ఉంటది పొలిటికల్ అంటే సినారియో ఎక్కడ ఉంటది? ఏ రకంగా దేని గురించి? ఇప్పుడు చూస్తున్నాం వయో పరిమితి పెంచుతారని చెప్పేసి ఉద్యోగులు భయపడుతున్నారు. సైమల్టేనియస్గా నిరుద్యోగులు కూడా వీళ్ళ వయో పరిమితి పెంచితే మా భవిష్యత్ ఏంటి, ఏజ్ బారైపోతుంది, మళ్ళీ అనర్హులం అవుతాము అని వాళ్ళ భయం. అంటే ఇక్కడ ప్రభుత్వాల గురించి చెప్పాలంటే మాత్రం ఈ సంవత్సరం నవంబర్ తర్వాత ఆంధ్ర కూటమి ప్రభుత్వానికి కొంత కష్టకాలం అనేది కొంత కష్టకాలం ఉంది. అంటే కొన్ని విషయాల పరంగా కానీ, అంశాల పరంగా కానీ, పథకాల పరంగా కానీ కొంత హితమిద్దంగా కింద మీద అయ్యే అవకాశం ఉంటుంది. అది కొంచెం నెగిటివిటీకి ఆస్కారం ఉండేలా ఉంటుంది. ఏపీలో ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థపూరితమైన ఆలోచనలతో కొంచెం మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణలో మాత్రం ఇంకొక 2 monthsలో రేవంత్ రెడ్డి మరింత బలోపేతం అవుతారు, అందులో అనుమానం లేదు. ఇది ప్రభుత్వం దీన్ని కదిలించడం ఇప్పుడు ఎవరి వల్ల కాదు. ఎలక్షన్ వరకు దీన్ని కదిలించడం ఎవరి వల్ల కాదు. చాలా మంది ఏంటంటే సీఎం కూడా మారుతారు అని అంటున్నారు. 2 months దాటితే అసలు రేవంత్ రెడ్డి గారిని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. అంతే, ఈ 2 months కొంచెం క్లిష్టకాలం అంతే, ఏ ఉండదమ్మా. అయిపోయింది ఆల్మోస్ట్ వరస్ట్ పీరియడ్ అంతా గడచిన 14 నెలలే అయిపోయింది. నేను అప్పుడే చెప్పా, నెలకు ఇష్యూ చొప్పున 16 నెలల పాటు తలకాయ నొప్పులు విపరీతంగా ఉంటాయని చెప్పా. అన్నట్టుగా ఒక్కొక్క నెల ఒక్కొక్క తలకాయ నొప్పితో మోర్ దాన్ 150 times తిరిగిన ఆశ్చర్యం లేదు ఢిల్లీకి అని చెప్పా. ఐ డోంట్ నో, అది చాలామంది నాకు చెప్పారు. మళ్ళీ ఢిల్లీ ట్రావెలింగ్ విపరీతంగా ఉంటుంది. అందులో సీఎంకి చేయడం, ఢిల్లీ ప్రయాణం చేయక తప్పని పరిస్థితుల్లో తప్పదమ్మా, తప్పదు. దే హ్యావ్ టు. అయ్యో మొత్తం పైనుంచే కదమ్మా అంతా. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి టోటల్ టీమ్ ఆఫ్ అవర్ సీఎం రేవంత్ రెడ్డి గారి టీం అంతా కూడా క్రమశిక్షణ విధానంలో హైకమాండ్ వాడు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తూ ముందుకెడతారు తప్ప వాళ్ళు స్వయం నిర్ణయాలు తీసుకోరు. వాళ్ళు స్వయం నిర్ణయాలు ఉండవు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇది నిజం, అందరికీ తెలిసిన విషయమే. నేను చెప్పి చచ్చేది ఉంది, హైకమాండ్ వారి యొక్క ఆదేశాలతోనే ఏ ఒక్కటి జరిగినా జరుగుతాయి. అంతేనా? ఖచ్చితంగా జరుగుతాయి. ఇక్కడ తను ఎప్పుడూ కూడా తాను హైకమాండ్కు విరుద్ధంగా తన నిర్ణయం అనేది ఏ రోజు తీసుకోలేదు, ఏ రోజు అటువంటి అడుగు వెయ్యలేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి తిరగక తప్పదన్నారు. తప్పదమ్మా. ఎలక్షన్స్, మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందా తెలంగాణలో? ఉండే అవకాశం ఉంది. ఖైరతాబాద్ మాత్రం కొంచెం ఈసారి బై ఎలక్షన్ వచ్చిందంటే మాత్రం ఖైరతాబాద్లో ఇంకొక రకంగా ఉండబోయే అవకాశం ఉంది. ఇంకొక రకమైంది దానం నాగేందర్ నేనే సిద్ధంగా ఉంటా మళ్ళీ. ఇప్పుడు పీజేఆర్ తరపు నుంచి ఉంటారు, దానం నుంచి ఉంటారు, మహామహులు ఎంటర్ అవుతారు. అప్పుడు నేను మీకు గుర్తుంటే అప్పుడు నన్ను పిలవండి, ఎవరు వస్తారు, ఏ జూబ్లీస్ గురించి ఎలా చెప్పానో దాని గురించి కూడా అలానే చెప్తాను నేను. దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్ ఎట్లా ఉండదు? కొంత ఇబ్బంది సమయం నడుస్తోందమ్మా. తన ఆరోగ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. తన ఆరోగ్యం ఒకటి, రాజకీయపరమైన అడుగులు ఒకటి ఆచితూచి వేస్తే చాలా మంచిది. అది ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమయం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ముందు తను బాగుంటే కదమ్మా ఏ పదవైనా ఏదైనా. తన ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా క్షేమదాయకంగా చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంతే. సో కేవలం ఖైరతాబాద్ బై ఎలక్షన్స్ అయినా మిగతా చోట్ల కూడా తెలంగాణలో వచ్చే అవకాశం ఉందా? అంటే అది వాళ్ళ దీనిలో ఉంది కదా, ఎవరు మాట్లాడకూడదు. ఇట్ షుడ్ నాట్. ఉప ఎన్నికలు వస్తాయంటే వచ్చే అవకాశం ఉంది, బట్ ఏంటంటే ఎక్కువ కాదు. అది నోటిఫికేషన్ వచ్చినప్పుడు గుర్తుంటే అడగండి, అప్పుడు చెప్తాను నేను. ఎందుకంటే జూబ్లీల్స్ పెడుతున్నారు అని చెప్పిన వెంటనే చాలా మాధ్యమాలు వచ్చి అడిగాయి, నేను తెలియపరిచాను, ఎవరికి ఇస్తారో కూడా చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్ నారసింహుడి అనుగ్రహం, నా తల్లి సీతమ్మ ఆశీర్వచనంతో ఏ రోజు అబద్ధమైంది కనుక చెప్పింది చెప్పినట్టు వాళ్ళ అనుగ్రహంతో జరుగుతుంది. అదే జరిగింది.